భరద్వాజ గారు, హరిహర వీరమల నుంచి ఒక గ్లిమ్స్ వచ్చింది. ఎప్పుడో మొదలైన ప్రాజెక్టు. అవును. అది పాన్ ఇండియా ప్రాజెక్టు, పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు. ఏంటి పరిస్థితి? గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు అనిపించింది ఏంటి? గ్లిమ్స్ తర్వాత వచ్చిన క్లారిటీ ఏంటి? అంటే ఇది ఒక తరహా రజాకార్ సినిమా అనేది అర్థమైంది నాకు అది చూడగానే. ఓకే. అంటే కథ నిజాం స్టేట్లో జరుగుతుంది. ఇది నిజాం స్టేట్లో అంటే క్లియర్గా చెప్పాడు ఆయన. ఆ నెరేటివ్ దీనిలోనే దొరమన్ని దోచుకుంటున్నాడు, ఆ దొరని గోల్కొండ నవాబులు దోచుకుంటున్నారు అన్నాడు. గోల్కొండ నవాబులు అని చెప్పి నేను నిజాం నవాబు గురించి మాట్లాడటం లేదు అని ఒక చిన్న వెసులుబాటు తీసుకున్నాడు. తీసుకుని అక్కడి నుంచి గోల్కొండ నవాబుల్ని ఢిల్లీలో ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తులు తినేస్తున్నారు. ఇది ఆయన నెరేటివ్. అయితే ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు అనేది ఇప్పటి నెరేటివ్లో చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు భారతదేశం ఒక యూనిట్గా మారిపోయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఉన్న నేరేటివ్ని ఆయన అప్పటి కథలోకి తీసుకెళ్ళి చెప్పాడు. అంటే గోల్కొండ నవాబులు సంపద అంతా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది అని, ఢిల్లీ వెళ్ళిపోతుంది అనే నెరేటివ్ ఇప్పుడు ఉంది. కానీ అప్పుడు భారతదేశం అనే కాన్సెప్టే లేదు. వీళ్ళు వాళ్ళకి సామంతరాజులేం కాదు. అయినప్పటికీ ఆయన ధోరణిలో ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. అప్పటికి నిజానికి భారతదేశం అనేది ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరిగింది మొఘల్ చక్రవర్తుల కాలంలో. అంత మాత్రం చేత ప్రతి సంస్థానము అక్కడికి వెళ్ళి కప్పం కట్టేది అనేది కొంచెం ఇబ్బందికరమైన అంశమే. అయితే ఆ కథలో ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రధానంగా అప్పటి నిజాం స్టేట్ వ్యవహారాలు చెప్పదలుచుకున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇది కేవలం నిజాం స్టేట్కి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, ఆయన గోల్కొండ నవాబులు అన్నాడు కాబట్టి ఇంకొంచెం విస్తృతమైన ప్రాంతమే ఉంది వాళ్ళ కింద. అప్పుడు ఆ ప్రాంతంలో జరిగిన విషయాలన్నీ కూడా మాట్లాడే అవకాశం ఉంది ఈ సినిమాలో. అందులో భాగంగానే ఈ నేరేటివ్తో పాటు ఒక అడ్డనామాలు పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి కింద పడిపోతాడు. అతని మీద ఒక దాడి జరుగుతూ ఉంటుంది. అదొక షాట్ ఉంది దీనిలో, ఈ టీజర్లో. అంటే హిందూ సమాజం మీద ఒక, అంటే ఎట్లాగూ ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు కాబట్టి నవాబుల రాజ్యం అని, ఒక ముస్లిం సెంట్రీ కావచ్చు, సైనికుడు కావచ్చు, ఎవరైనా ఒక దాడి జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. చేసి ఈ దోపిడీ నుంచి, ఈ కష్టాల నుంచి ఈ ప్రజల్ని కాపాడేది ఎవరు అనే ప్రశ్న లేవనెత్తి, ఆ నేపథ్యంలో ఈ వీళ్ళందరినీ దోచుకునేటువంటి వాడు ఒకడు వస్తాడు అని అప్పుడు ఈ హరిహర వీరమల్లు క్యారెక్టర్ని ఎలివేట్ చేశారు. దాన్ని బట్టి మనకి రెండు రకాల సెన్సెస్ వస్తాయి. ఒకటేమో ఇతను రాబిన్ హుడ్ తరహా క్యారెక్టరా అనిపిస్తుంది. అంటే పెద్దవాళ్ళని దోచి పేదలకి పంచటం. అలాగే ఇలాంటి కథల్లో అంటే జానపద తరహా నెరేటివ్లో కథ నడుస్తుంది అనేది ఒకటి అర్థమైంది మనకి. ఈ ప్రయోగాలు గతంలో చేశారు. బందిపోటు అనే సినిమా, రామారావు గారి సినిమాలో ఆయన బందిపోటుగా ఉండి పట్టుబడినప్పుడు రాజుగారి ఆస్థానంలో ఆయన చెప్పే డైలాగులన్నీ కూడా అప్పటి సమాజంలో ఉన్న సమస్యలే మాట్లాడాడు ఆయన. జనాలు ఇలా ఆకలితో అలమటించిపోతున్నారు, నిరుద్యోగం ఉంది, ఈ పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవటానికి నేను ఇలా మారాను అన్న పద్ధతిలో నెరేటివ్ ఇస్తాడు ఆయన. అలాంటి క్యారెక్టర్ ఏదో డిజైనింగ్ జరిగింది ఇక్కడ అనిపిస్తుంది. అంటే జానపద సినిమా అనగానే మనకి జనరల్గా ఒక మాంత్రికుడు, రాజకుమారి ఇలాంటి కథలు గుర్తొస్తాయి. కానీ జానపద కథల్లో కూడా ప్రస్తుత సమాజంలో జరిగేటువంటి రాజకీయాలు మాట్లాడవచ్చు అనేది గతంలో చెప్పేశారు. అది జయసింహ సినిమాలో చెప్పారు 53లో, ఆ తర్వాత 60లో బందిపోటు సినిమాలో చెప్పారు. కృష్ణ గారు తీసినటువంటి సింహాసనంలో కూడా కొంత రాజకీయాలు ఉంటాయి. అంటే త్రిపురనేని మహారథి వీళ్ళు వచ్చిన తర్వాత కొంత మారింది పరిస్థితి. అంటే వీళ్ళు కొంత చొరవ తీసుకుని సోషల్ కథల్ని కూడా జానపదాల్లో చెప్పడం మొదలుపెట్టారు. దానికి కొంత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారి కంచుకోట కూడా అదే కథ.
అలాంటి నేరేటివ్లో ఈ హరిహర వీరమల్లు నడిపే ప్రయత్నం జరుగుతోంది అనేది అర్థమవుతుంది. రెండోది, ఈ సినిమా మొదలైన నాటి మార్కెట్ పాన్ ఇండియా మార్కెట్ అనుకున్నారు వీళ్ళు. అవును. అప్పటి పాన్ ఇండియా మార్కెట్కి కనెక్ట్ అయ్యే కథే ఇది. కానీ ఇప్పుడు మారింది మళ్ళీ. ఇప్పుడు మార్కెట్ లైన్ అలా లేదు, మార్కెట్ టేస్ట్ అలా లేదు. ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఇలాగే ఉంది. అప్పుడు రిలీజ్ అయి ఉంటే ఈ సినిమా ఇంకోలా ఉండుండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది, రకరకాల వ్యతిరేకతలు మొదలైనవి. ఏది హిందుత్వ మీద. ఈ వ్యతిరేకతల నేపథ్యంలో ఈ నేరేషన్ని ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది అనుమానమే. రజాకార్ సినిమా కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఇది కూడా ఎదుర్కొంటుందేమో అనే అనుమానం కలుగుతుంది. కానీ ఒక మంచి ప్రయత్నం అయితే చేశారంటే పవన్ కళ్యాణ్ని మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లోకి తీసుకెళ్ళటం, ఎంతో కొంత కనెక్టివిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకున్నారు వీళ్ళు. ఏం లేదు, దీనిలో కూడా ఒక యాంటీ ముస్లిం సిద్ధాంతం చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని నేరేట్ చేస్తూ దొర హిందువే నవాబు, అక్కడ మొఘల్ చక్రవర్తి, వాళ్ళిద్దరినీ ప్రధాన విలన్లుగా చూపించేటువంటి ప్రయత్నం జరిగింది ఇందులో అనేది అర్థమవుతుంది. హిందూ సమాజం కొంచెం ఈ పరిపాలనలో చాలా ఇబ్బందులకు గురయింది అనేది కూడా కొంత ఎస్టాబ్లిష్ చేశారు. ఈ తరహా కథలకు పాన్ ఇండియా మార్కెట్ ఉండింది. RRR నడిచినా అలాగే నడిచింది, అలాగే కార్తికేయ 2 నడిచినా అలాగే నడిచింది. కార్తికేయ 2 టైంలోనే అల్లు అరవింద్ గారు ఒక ప్రకటన చేశాడు, అఖండ సినిమాని వైష్ణవంలోకి గనక నడిపితే అద్భుతమైన విజయం సాధించేది పాన్ ఇండియా లెవెల్లో అన్నాడు ఆయన. అప్పటి మార్కెట్ స్టడీ అది. ఆ టైంలో అంటే ప్రారంభించినప్పుడే ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే అదంతా కలిసి వచ్చేది ఈ సినిమాకి. ఇంకొకటి గమనించారు మీరు, టీజర్లో డైరెక్టర్ పేరు ఒకటి కనపడలేదు. డైరెక్టర్ క్రిష్ కదా, ఏంటి పరిస్థితి? దాని గురించి ఏమన్నా అంటే క్రిష్ పేరు కనిపించకపోవటం అనేది చాలా కాలం క్రితమే ఒక వార్త బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టు డిలే అవుతోంది, దాంతో అతన్ని తప్పించేసి జ్యోతికృష్ణ టేకప్ చేశాడు, రత్నం గారి అబ్బాయి. అతను టేకప్ చేశాడు ఈ ప్రాజెక్ట్ని అనేది ఒక వార్త ఆల్రెడీ బయటకు వచ్చింది చాలా కాలం క్రితమే. అది ఇప్పుడు అధికారికంగా ధృవీకరణకి నోచుకుంది. అయితే ఇక్కడ ఇంకొక వార్త సర్క్యులేట్ అవుతోంది సోషల్ మీడియాలో. ఈ మధ్య క్రిష్ డ్రగ్ కేసులో దొరికాడు ఈ మధ్య కాలంలో, అందువలన ఈయన్ని తొలగించారా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ నిజానికి దానికంటే ముందే నిర్ణయం జరిగింది. ఆ గొడవ వేరు. లేట్ అయిపోతుంది, నేను ఇంకో ప్రాజెక్ట్ చేసుకుని బయటకు వస్తానని చెప్పి అనే చెప్పాడు ఆయన. అనే చెప్పి దీనిలో నుంచి బయటకు వచ్చాడు. ఇది సుహృద్భావపూరిత వాతావరణంలో జరిగినటువంటి నిష్క్రమణే తప్ప వాళ్ళేదో గెంటేసి ఈయనేదో కావాలని బయటకు వచ్చి అలా కాదు. ఓకే, ఆయన బయటకు వచ్చేసాడు ప్రాజెక్ట్ నుంచి, జ్యోతికృష్ణ గారు టేకప్ చేశాడు. ఆ బ్యాలెన్స్ వర్క్ ఆయన చేస్తాడు అనేది ఒకటి. రెండోది, ఇది పార్ట్ 1 అని చెప్పారు. అవును, పార్ట్ 1 రిలీజ్ అవుతోంది, అది 24లో రిలీజ్ అవుతుందని వాళ్ళు ఏం చెప్పలేదు. కానీ ఈ నేరేటివ్లో వాళ్ళు అందులో ఒక కార్డ్ వేశారు. అదేంటంటే 2024లో జరుగుతున్నటువంటి ధర్మయుద్ధం అన్నారు. ఏమిటా ధర్మయుద్ధం అంటే ఎన్నికలే. ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాలో చూపించేటువంటి, అంటే ఈ టీజర్లో చూపించినటువంటి నేరేటివ్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అక్కడ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు. అవును, అంటే జాతీయ స్థాయిలోనూ ప్రాంతీయ స్థాయిలోనూ ఎన్డీఏని ఎన్నుకోండి, తద్వారా ధర్మ సంస్థాపన చేయండి అనేటువంటి ఒక సందేశాన్ని కూడా ఈ టీజర్లో కలిపి వాళ్ళు మార్కెట్లోకి ప్రవేశపెట్టారు తప్ప 24లో రిలీజ్ చేస్తున్నామని కాదు. 24లో ఎలాగూ అవదు అది. ఎందుకంటే ఒకవేళ చివరిలో ఏదైనా డిసెంబర్ నాటికి ఏదైనా కంప్లీట్ చేసి ఫస్ట్ పార్ట్ అన్నారు కాబట్టి. అయితే ఈ టీజర్లో చాలా విషయాలు వాళ్ళు చాలా షూట్ జరిగింది అనేది అర్థమవుతోంది. అయితే క్లోజింగ్ ఎలాగా, ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా షూట్ చేయాల్సి ఉండొచ్చు.
అది కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే డిసెంబర్కి రిలీజ్ చేయొచ్చు. ఒకవేళ రేపు కూటమి గెలిస్తే, రేపు ఎలక్షన్లో ఏపీలో కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ కొంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అప్పుడు ఆయన ఎంత టైం కేటాయించగలడు ఈ సినిమాలకు? ఆల్రెడీ ఆయన కమిట్ అయిన సినిమాలు 3 ఉన్నాయి ఇప్పుడు. అవును. ఈ హరిహర వీరమల్లు చాలా 3 ఏళ్ల క్రితం ప్రారంభమైపోయిన సినిమా ఇది. ఇప్పుడు దాన్ని ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసే బాధ్యత ఉంది, ఓజీ ఉంది. అవును. ఇది కాకుండా హరీష్ శంకర్ సినిమా ఉంది. ఈ 3 కంప్లీట్ చేయాలి. అలాగే ఆయన పొలిటికల్గా కొంత గెలిస్తే కనుక ఆయన ఇంకొంచెం రెస్పాన్సిబుల్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఎంత టైం కేటాయించగలడు వీటికి అనేది చూడాలి. ఓకే. వీటన్నిటినీ పక్కన పెట్టేసినా కానీ ఈ సినిమా వరకు, అంటే ఈ టీజర్ వరకు చూస్తే వాళ్ళు చాలా స్పష్టంగా ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. దీని ద్వారా ఏదైతే భారతీయ జనతా పార్టీ మాట్లాడుతోందో అదే సందేశాన్ని ఈ టోటల్ టీజర్లో వాళ్ళు కంపాక్ట్గా చెప్పారు. చెప్పి జాతీయ స్థాయిలోను ప్రాంతీయ స్థాయిలోను కూటమికి ఓటేయండి అనేది చెప్పకుండా చెప్పే ప్రయత్నం చేశారు. అందుకోసం ఈ టీజర్ రిలీజ్ చేశారు. ఓకే. అంతకు మించి వేరే ప్రత్యేకమైన ప్రయోజనం ఏం లేదు. ఓకే. దీని మీద ఎలాగూ చర్చ జరుగుతుంది, క్రిష్ లేడు, పేరు లేదు అని. అలాగే ప్రొడ్యూసర్గా ఒక కొత్త పేరు కనిపించింది దీనిలో, దయాకర్ రావు అని. బహుశా భాగస్వామి అయి ఉంటాడు ఆయన రత్నం గారికి. ఇలా ఒక చిన్న, అంటే క్యూరియాసిటీ, జనాల్లో ఏం జరుగుతోంది అనే క్యూరియాసిటీ రేపటం, ఈ సినిమా గురించి కొంత చర్చ జరిగేలాగా సమాజంలో చేయటం, టీజర్ ఆకట్టుకునేలాగా ఉంది. ఓకే. ఆయన క్యారెక్టరైజేషను, టేకింగు కొంచెం భారీ లెవెల్లో ఖర్చు పెట్టి తీశారు ఈ సినిమా. ఆషామాషిగా తీయలేదు అనేది అయితే ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఓకే. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాగో మళ్ళీ మనం మాట్లాడుకుంటాం.